స్వామి, నా ప్రతి కష్టంలో నువ్వే నన్ను ఆశీర్వదించి అంతలో నుంచి బయటపడేశావు. ఇప్పుడు నాకొచ్చిన సమస్య నా కాపురానికి అగ్ని పరీక్ష. నేను నిన్నే నమ్ముకున్నాను. సమస్యలన్నీ తొలగిపోయి నేను నా భర్త దగ్గరికి చేరుకునేటట్టు దీవించు. జ్యోతి, టిఫిన్ పెట్టనా? తినేస్తావా? వద్దు జల్జత్తా, బయటికి వెళ్తున్నాను. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు జ్యోతి? చీకట్లు కమ్ముకున్న నా కాపురాన్ని వెలుగులోకి తీసుకురావటానికి నేను వెళ్తున్నాను. నిజం తేల్చుకోవటానికి బయలుదేరుతున్నాను. ఇంకా మనం సైలెంట్ గా ఉంటే దొరబాబుని దక్కించుకోలేనంత దూరంగా వెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీలాంబరిని కలవటానికి వెళ్తున్నాను. రిక్వెస్ట్ చేసో, బెదిరించో నిజం బయట పెట్టించే ప్రయత్నం చేస్తాను. వద్దు జ్యోతి, ఆ నీలాంబర్ గురించి నీకు పూర్తిగా తెలీదు. మనుష్య రూపంలోన నాగుపాము. అది చిమ్మే విషయం చాలా ప్రమాదం. భయపడి ప్రయత్నాన్ని మానుకుంటే జీవితంలో ఏదీ సాధించలేం. నా భర్తే నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చినా కూడా నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను. సరే జ్యోతి, కానీ నువ్వు అనుకున్నంత ఈజీగా నీలాంబరి నిజం ఒప్పుకుంటుందనుకుంటున్నావా? ఒప్పుకోదని నాకు తెలుసు జల్జత్తా, కానీ ప్రతిదానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఆ నీలాంబరి అడ్డదారులు తొక్కి ఏం చేయడానికైనా సిద్ధపడే రకం జ్యోతి. ఉండు, నీకు తోడుగా నేను కూడా వస్తాను. వద్దు శారదమ్మా, మీరేం టెన్షన్ పడకండి. నేను అన్నింటికి తెగించే వెళ్తున్నాను. ఏం చేయాలో నేను చూసుకుంటాను. జో జ్యోతి గారు, వస్తున్నాను దొరబాబు. ఏంటి సార్, కళ్ళు తెరవకుండానే పిలుస్తున్నారు? ఏంటి విషయం? రోజు ఉండే విషయమే. కళ్ళు తెరవగానే చిరునవ్వుతో ఎదురుగా మీరుండాలి. మిమ్మల్నే చూడాలి. సరే, ఉన్నాను. కళ్ళు తెరవండి. గుడ్ మార్నింగ్ జ్యోతి గారు. వెరీ గుడ్ మార్నింగ్ దొరబాబు. కాఫీ తీసుకోండి. ఏమైంది? అద్భుతం. మీ చేతి కాఫీ రుచి ముందు అమృతం కూడా నెగ్గలేదు. అమృతాన్ని మీరు రుచి చూసారా మహానుభావా? అంటే అమృతం తాగే దేవతలు కూడా నీ కాఫీ తాగితే ఇదే మాట చెప్తారు. మాటలు నేర్చారు. ఇది ఉన్న నిజం. దీనికి మాటలెందుకు? అసలు ఒక మాట చెప్పనా? మీ చేత్తో విషం ఇచ్చినా కూడా అది టేస్టీగానే ఉంటుంది. పొద్దున్నే ఆ మాటలేంటి దొరబాబు? జస్ట్ జోక్ చేశాను అంతే. సరే, లేచి త్వరగా రెడీ అవ్వండి. ఏంటి ఇదంతా కళ? జ్యోతి గారు, ఈరోజు మన లైఫ్లో రావాలని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే. గుడిలో కాకుండా వేరే ప్లేస్ లో కలిసి మాట్లాడాలన్నారు. దేనికోసం మేడం? నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం ఇన్ఫర్మేషన్ మేడం? మేము సీతారాముల కళ్యాణం చేయించాం. నీకు గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఆ రోజు రాత్రి మా అమ్మని వెనుక నుంచి ఎవరో బలంగా తోస్తే తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పింది. నువ్వు గుళ్ళో సెక్యూరిటీ గార్డ్ కాబట్టి ఆ టైంలో ఎవరైనా వచ్చి వెళ్లారా? వాళ్ళెవరో నీకేమైనా తెలుసా? నువ్వు
నువ్వు టెన్షన్ పడుతున్నావంటే గ్యారంటీగా నీకు తెలుసు. ఎవరో తోసింది చెప్పు. నాకేం తెలియదు మేడం. నాకు వేరే అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను మేడం. ఏయ్ ఆగు. ఫైనల్ గా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. నిజంగా నాకు తెలియదు మేడం. తెలుసో లేదో పోలీసులే డిసైడ్ చేస్తారు. ఎస్ఐ గారు నా చుట్టం. నేనిప్పుడే ఫోన్ చేస్తాను. మీ ఇంటికొచ్చి మరీ నిన్ను తీసుకువెళ్తారు. వాళ్లే నీతో నిజం చెప్పిస్తారు. వద్దు మేడం, ప్లీజ్ మేడం, పోలీసులకు ఫోన్ చేయొద్దు మేడం. అయితే చెప్పు. లాభం లేదు. మేడం మేడం చెప్తాను మేడం, చెప్తాను. నేనే మీ అమ్మగారిని తోసాను మేడం. ఎందుకు తోసావు? ఎవరు తోయమన్నారు? ఒక మేడం డబ్బులు ఇచ్చి తొయ్యమంటే చేశాను మేడం. సరే నాతో రా. అత్తయ్య, నీలంబర్ ఆంటీ ఫోన్ చేసింది. ఏంటంట? అదే అత్తయ్య, జ్యోతి ఇంటికొచ్చి శారదాని వెనకేసుకొచ్చి మాట్లాడిన మాటలన్నీ చెప్పేశాను. శారద కన్న తల్లి కూడా కాదు కదా, ఆవిడ మీద ఉన్న నమ్మకం భర్త అత్తగారు చెప్పే మాటల మీద జ్యోతికి లేదా అని అడిగింది. ఆంటీ లాజిక్ కూడా కరెక్టే కదా, అందుకే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. విన్నావా రాజీవ్? ఇప్పుడైనా అర్థమవుతోందా జ్యోతి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తోందో, నిన్నెంత చిన్నచూపు చూస్తోందో? నీ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పినా జ్యోతికి ఏమాత్రం పట్టడం లేదు. ఆ శారద ఆడించినట్టల్లా ఆడుతోంది. మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావమ్మా? నన్నేం మాట్లాడమంటావు చెప్పు. మీరందరూ కలిసి నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వాళ్ళేమో బ్రహ్మముడి విప్పితే ప్రాణాలకి ప్రమాదం అనేది మూఢనమ్మకం అంటారు. నువ్వేమో శాస్త్రాన్ని నమ్మి తీరాలి అంటావు.